బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇది కీలక టర్నింగ్ పాయింట్ అన్న నితీష్ ఇన్నేళ్లు తనపై విశ్వాసం ఉంచి అండగా నిలిచిన బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి నిబద్ధతతో రాష్ట్ర ప్రజల కోసం పనిచేశానన్నారు. బీహార్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే ముందు సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు నితీష్ కుమార్. 2025 నవంబర్ 20న 10వసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పాలించిన ఘనత ఆయనదే. 4 నెలల్లోపే నితీష్ ఆ పదవి నుంచి వైదొలగనుండటంతో వారసుడు ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన కుమారుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. నితీష్ నిష్క్రమణతో బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. బీహార్లో ఏర్పడే బీజేపీ ప్రభుత్వంలో నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేస్తుండటంపై జేడీయూ కార్యకర్తల ఆందోళనకు దిగారు. పాట్నాలోని నితీష్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. బీహార్ సీఎంగా కొనసాగాలంటూ నినాదాలు చేశారు. జేడీయూ కార్యకర్తల ఆందోళనతో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. రైట్, ఈ పరిణామాలపై మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇటు రాష్ట్ర సీఎంగా అసెంబ్లీకి, అటు దేశ పార్లమెంట్లో కూడా నేను ప్రాతినిధ్యం వహించటం నా చిరకాల కోరిక అనేది నితీష్ కుమార్ ట్వీట్లో చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. రైట్, అయితే ఆయన ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే సీఎంగా కొనసాగాలి అనేది వాళ్ళ అభిమానుల కోరిక కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు నితీష్ కుమార్ స్వయంగా వెల్లడించారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టుగా స్పష్టం చేశారు. సో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ స్వయంగా నితీష్ కుమార్ ప్రకటన చేయడంతో ఈ గందరగోళానికి తెరపడింది. అయితే ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మాత్రం ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో కొంత అక్కడ ఆయన నివాసం వద్ద నిరసనకు దిగినటువంటి పరిస్థితి. కానీ ఆ పార్టీ నేతలందరూ కూడా నితీష్ కుమార్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు కాసేపట్లో ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయబోతున్నారు. సో ఈరోజు రాజ్యసభ నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి ఈరోజు కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఈరోజే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు. సో బీహార్ భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఈరోజు కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన ఎన్నిక జరగబోతుంది కాబట్టి 16వ తేదీ తర్వాత ఆయన ఫార్మల్గా సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేస్తారని తెలుస్తుంది. సో ఈలోగా ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి దానిపైన బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో బీహార్లో ఎక్కువ సంఖ్యలో ఓబీసీలు ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బీజేపీ నాయకుడికి అధికార పగ్గాలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో ఈ రేసులో ప్రధానంగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నిత్యానంద రాయ్ పేరు వినిపిస్తుంది. దాదాపు ఆయన 10 సంవత్సరాలుగా అమిత్ షా వద్దే ఉన్నారు. ఆయన సహాయ మంత్రిగా హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఆయన చూస్తున్నారు. ఐబీ లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఆయనే చూస్తున్నారు. సో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో అలాగే మిగిలినటువంటి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సామ్రాట్ చౌదరి కానీ సో వీరి పేర్లు కూడా వినబడుతున్నప్పటికీ సో ఫ్రంట్ రన్నర్లో మాత్రం నిత్యానంద రాయ్ ఉన్నారు. ఆయన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీహార్ పాలిటిక్స్ అన్ని కూడా ఓబీసీ రాజకీయం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆయన్ను నియమించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. హరి, రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.